బేసిక్ స్టెప్స్ మనం ఏం చేస్తాం అనేది అంటే సార్ మీరు మనం డెల్బు మీద మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇస్తారు. కానీ ముందు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇవన్నీ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీ కంప్యూటర్‌లో. రేపు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చా మీరు ఇన్‌స్టాల్ చేసి మీరు మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఈజీ అయిపోద్ది. దానికోసమే మళ్ళీ చెబుతున్నా మీకది. ఓకే. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ నేను చూపిస్తా ఉన్నాను మీ క్లారిటీ కోసం. ఇక్కడ సర్వర్‌లోకెళ్ళి కాన్ఫిగరేషన్‌లో క్లిక్ ఆన్ ది యూజర్స్‌లో ఇక్కడ అర్జున్‌లో మీరు ఇచ్చిన పాత్ ఏంటిది? వర్చువల్ పాత్ ఇది ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసాను. దాని లోపల ఇక్కడ డెల్ డీప్ ఫోల్డర్ వచ్చేసారు మనకి. సేమ్ ఇప్పుడు నేను అదే చేశాను ఇక్కడ. మనకి ఏం చేయాలి చూడండి ఇక్కడ. అంటే రిమోట్ సర్వర్‌లో మనకేముంది ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఉంది. దాని లోపల డెల్ భూమి అనే లోపల ఇదిగో ఆ ఫైల్ ఉంది ఇది. ఇది ఆ ఫైల్ మనకు వచ్చిన ఫైల్ ఇది. డెల్ భూమిలో ఏముంది ఆ ఫార్వర్డ్ లోపల ఫైల్ లోపల మనకి ఫైల్ నేమ్ తెచ్చుకోగలిగాం. ఓకే నౌ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ టు ద సర్వర్తో మనం కనెక్ట్ అవ్వగలిగాం. సర్వర్లో ఉన్న యాక్సెస్ తెచ్చుకోగలిగాం. ఓకే నౌ వీ కెన్ గో టు ద డెల్ భూమి. ఇప్పుడు ఎఫ్టిపి సర్వర్లో ఉన్న డేటాని మనం ఎలా తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఏంటి రిక్వైర్మెంట్ మన రిక్వైర్మెంట్ ఏంటి అసలు మనకు రిక్వైర్మెంట్ ఎలా వచ్చింది మీరు ఎలా వర్క్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎఫ్టిపి సర్వర్ ఈజ్ కంప్యూటర్ ఆర్ సర్వీసెస్ దట్ స్టోర్ ద ఫైల్స్ అండ్ అలౌ ద యూజర్ టు అప్లోడ్ అండ్ డౌన్లోడ్ దోస్ ఫైల్స్ ఓవర్ ద నెట్వర్క్. It acts like a digital warehouse where the files are organized, shared, and exchanged between the computers. ఇక్కడ డిజిటల్ వేర్ హౌస్ అంటే మన ఫ్లిప్కార్ట్ ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ మనం ఇన్స్టాల్ చేస్తాం అడుగుతాము మొబైల్ ఉందా లేదా అనేది. వాళ్ళకి ఈ డేటా వేర్ హౌస్లో మొత్తం దానికి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. అక్కడ డేటా ఉందనుకో డేటాబేస్లో ఆ ప్రోడక్ట్ చూపించింది. ఒక లేకపోతే నాట్ అవైలబుల్ అని చూపించింది. మీరు చూసేది లేదు. లైక్ సేమ్ అలాగే ఇది కూడా ది కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఎఫ్టిపి సర్వర్లో స్టోర్ ద ఫైల్ స్టోర్ చేయొచ్చు. తర్వాత సపోర్టింగ్ ద ట్రాన్స్ఫర్ ద ఫైల్ అండ్ అదర్ సిస్టమ్స్. ఇప్పుడు నేను ఎఫ్టిపిలో ఉన్నదాన్ని నేను వేరే సిస్టంలో సేవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలౌ ద అథెంటికేషన్ యూజింగ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చే తెచ్చుకోవాల్సింది తెచ్చుకున్న సర్వర్ తోటి. ఫైనల్ కెన్ బి కాన్ఫిగర్ విత్ ద పర్మిషన్స్ రీడ్ రైట్ డిలీట్. మనం రీడ్ రైట్ ఉపయోగించాం ఇందాక. ఫైనల్ సపోర్ట్ ఫర్ ద సెక్యూర్ ట్రాన్స్ఫర్స్ ఎఫ్టిపిఎస్ అండ్ ఎస్ఎఫ్టిపి. ఇది ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే చూడండి రిక్వైర్మెంట్ గెట్ ద ఫైల్ ఫ్రమ్ ద ఎఫ్టిపి సర్వర్ అండ్ సేవ్ టు లోకల్ డిస్క్. మన అంటే ఎఫ్టిపి సర్వర్ నుంచి ఫైల్ తీసుకొచ్చి ఎక్కడ సేవ్ చేయాలి లోకల్ డిస్క్లో చేయాలి. ఇది రిక్వైర్మెంట్. మీరు ప్రాజెక్ట్ ఏమి ఇవ్వాలి ఎఫ్టిపి ఫైల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటే సేవ్ టు లోకల్ డిబి. ఇది మన యొక్క ప్రాజెక్ట్ నేమ్. తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటిది టు రిట్రీవ్ ద ఫైల్ ఫ్రమ్ ద రిమోట్ ఎఫ్టిపి సర్వర్ అండ్ సేవ్ దెమ్ టు ద లోకల్ డిస్క్ స్టోరేజ్ యూజింగ్ ద డెల్బూమ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ టు ఎన్ష్యూర్ ఫర్ ద ఫైల్ ట్రాన్స్ఫర్ అండ్ స్టోరేజ్. ఇక్కడ ఫైనల్ స్కోప్ ఏంటి మనం ఏం చేయాలి మన ఎవరితో కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ టు ద ఎక్స్టర్నల్ ఎఫ్టిపి సర్వర్ అంటే భూమి చేయాల్సింది. ఇక్కడ స్కోప్ అంటే భూమి మనం చేయాలి. మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలి ఎఫ్టిపి సర్వర్తో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి రిట్రీవ్ ద ఫైల్ ఒక ఫైలా లేక మల్టిపుల్ ఫైల్సా అనేది స్పెసిఫిక్ డైరెక్టరీ నుంచి చూడాలి. సేవ్ ద రిట్రీవ్ ఫైల్ ఫ్రమ్ ద లోకల్ డిస్క్ అండ్ ఎన్ష్యూర్ ఫైల్ ఇంటిగ్రేషన్ అండ్ అవాయిడ్ ద డూప్లికేషన్ ఫైల్ సపోర్ట్ ఓవర్ రైట్ ఇఫ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ యాజ్ నీడెడ్. ఇది ఒకవేళ సేమ్ ఫైల్ ఉంటే దాన్ని ఓవర్ రైట్ చేయమన్నాడు. ఎగ్జిస్టింగ్ ఈ కొత్త ఫైల్ని సేవ్ చేయమన్నాడు. దానికోసం ఇది మన యొక్క స్కోప్. అర్థం అంటే మనకి ఈరోజు ఫైల్ సేమ్ నేమ్తో ఫైల్ సేవ్ చేసాం. రేపు సేమ్ ఫైల్ ఏమో బట్ డేటా చేంజ్ అయింది. వాడేమన్నాడు ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ సపోర్ట్ ఓవర్ రైట్ ద ఎగ్జిస్ట్ ఇఫ్ ద ఫైల్ ఈస్ నీడెడ్. అంటే ఫైల్ ఉంటే దాన్ని మనం ఓవర్ రైట్ చేయమన్నట్టు రీప్లేస్ చేయమన్నట్టు సింపుల్ చెప్పాలంటే. ఫైనల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్
కనెక్ట్ టు ద ఎఫ్టిపి సర్వర్ యూజింగ్ ఫర్ ద క్రెడెన్షియల్. ఎఫ్టిపి కనెక్టర్ అయింది గెట్, తెచ్చుకోవడం మనం ఏమంటాము గెట్. తర్వాత రిట్రీవ్ ద ఫైల్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ ఫోల్డర్ ఆఫ్ ద ఎఫ్టిపి సర్వర్. మన స్పెసిఫిక్ ఫోల్డర్లోనే ఉంటుంది, దాన్ని తెచ్చుకోవాలి. తర్వాత స్టెప్ 3 సేవ్ ద ఫైల్. నెక్స్ట్ అయితే మనకి సేవ్ ద రిట్రీవ్ ఫైల్ టు ద లోకల్ డైరెక్టరీ, అంతే కదా. ఫైనల్లీ ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఓవర్ రైడ్ ఇట్ విత్ ద న్యూ ఫైల్. ఫైనల్గా లాగ్ ద ఫైల్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ ఆర్ ఫెయిల్యూర్. తర్వాత హ్యాండ్లింగ్ ద ఎర్రర్ సచ్ యాస్ ద కనెక్షన్ ఫెయిల్యూర్ ఆర్ ఫైల్ నాట్ ఫౌండ్. ఒకవేళ ఫైల్ లేకపోతే ఎలా హ్యాండిల్ చేయాలి, ఫైల్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ట్రై క్యాచ్ హ్యాండిల్ సచ్ కనెక్షన్స్ చూడమంటారు. మనం ఫస్ట్ ఈ 2 స్టెప్స్ సెట్ చేసి ఫస్ట్ 4 స్టెప్స్ మనం చూద్దాం. ఫైనల్ ఇక్కడ మీకు నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏంటిది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్? ఇక్కడ ఏమంటారు, ది ప్రాసెస్ షుడ్ రన్ డైలీ ఆర్ ఆన్ డిమాండ్. ఫైల్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ సెక్యూర్లీ యూజింగ్ ద FTPS. తర్వాత ది ఫైల్ నేమింగ్ కన్వర్షన్ షుడ్ బి నేమింగ్ కన్వర్షన్ మెయింటైన్ చేయమన్నాడు. ఏమన్నాడు, ఫైల్ నేమ్ కన్వర్షన్ షుడ్ బి మెయింటైన్ చేయమన్నాడు. ఫైనల్ చూద్దాం మీకు ఇదే. తర్వాత లోకల్ డిస్క్ స్టోరేజ్ షుడ్ హ్యావ్ ఏ సఫిషియెంట్ స్పేస్ టు స్టోర్ ద ఫైల్. ఇప్పుడు నేను సర్వర్ని తీసుకొచ్చాను, అది మీరు మీ లోకల్ కంప్యూటర్ C డ్రైవ్ D డ్రైవ్లో సేవ్ చేయాలి, కానీ అది 2 GB ఉంది. కానీ మీ లోకల్ MBలో మీ లోకల్ Cలో 1 GB ఉందనుకో ఫైల్ సేవ్ అవుతా. అందుకని అది కూడా చెక్ చేసుకోవాలి మనం, సఫిషియెంట్ స్పేస్ ఉందా లేదా అనేది. ఫైనల్గా ప్రాపర్ లాగింగ్ అండ్ అలర్ట్ షుడ్ బి ఇన్ ద ప్లేస్. అది మొత్తం మనం చెక్ చేయాలి. ఫైనల్గా ఇన్పుట్ డీటెయిల్స్ ఏమేం కావాలి మనకి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేయాలంటే హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్ అని ఇవ్వాలి. తర్వాత పోర్ట్ నెంబర్ 21, FTPకి మనం 21 పోర్ట్ నెంబర్. తర్వాత యూజర్ నేమ్, ఇప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను చూసావా, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసింది. ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. నౌ ఐ కెన్ గో టు ద ఏది ఓకే. ఆ పోర్ట్ అనేది మ్యాక్సిమం నీ కెపాసిటీ అనేది ఇక్కడ నేను ఇక్కడ కాదు, ఇక్కడ మనం సర్వర్లో FTP నెట్వర్క్ కనెక్ట్ సర్వర్ ఉంది చూసావా, దాని కంటెంట్ ఉంది. మళ్ళీ అగైన్ కంటెంట్ సర్వర్ చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నేనేమన్నానంటే మీకు ఇక్కడ ఇది ఓపెన్ చేసేసి ఈ డెల్మూ మనకి ఇదే కదా, ఐ కెన్ ఓపెన్ టు ద క్రెడెన్షియల్. ఓకే, ఈరోజు జస్ట్ మనం ఎలా సేవ్ చేయాలో చూద్దాం. టుమారో స్టెప్లో మనం ప్రాపర్గా ఫైల్ హ్యాండిల్స్ ఎలా ఇవ్వాలి మొత్తం. అంటే నేను ఫస్ట్ మీరు చిన్నగా చెప్పేసి అది ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ స్టెప్ చదువుతాం. ఒకేసారి అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకనేది అంటే ప్రాబ్లం చెప్పి ఆ ప్రాబ్లం సొల్యూషన్ చదువుతాం మీకు నేను. ఫస్ట్ ఇక్కడ మనం డెల్మూవిల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆల్రెడీ మీరు AITలో ఇక్కడ డే 1లో ఏం చేశాను, FTP ఎగ్జాంపుల్ అని పెట్టేశాను. దీంట్లో నేను ఏం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. క్లిక్ ఆన్ దిస్ న్యూ కాంపోనెంట్ ప్రాసెస్, క్లిక్ ఆన్ ద క్రియేట్. ఇక్కడ క్రియేట్ కొట్టిన తర్వాత మీరు ప్రాసెస్ మోడ్ జనరల్ కాంట్రాక్ట్ ఇక్కడే ఇవ్వచ్చు, లేదా నో డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఏం చేస్తాను, నో డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏం సెలెక్ట్ చేసుకుంటాను, నో డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఫస్ట్ నేను నో డేటా సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెకండ్ స్టెప్ 2లోకి వెళ్తాను. ఫస్ట్ నో డేటా ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటాను. నాకు ఇక్కడ మనం FTP మీరు ఫస్ట్ టైం తెచ్చుకోవచ్చు, తర్వాత టైం తెచ్చుకోవచ్చు. బట్ నేను ఇలాగైతే తెచ్చుకోవచ్చు అని చెప్తాను. తర్వాత డిఫరెంట్ చెప్తాను మీకు. అంటే మళ్ళీ చేస్తాను అది. ఓకేనా, మనం లెగసీ సెలెక్ట్ చేసుకున్నాము, తర్వాత చూద్దాం రిమైనింగ్. ఓకేనా, ఇక్కడ నేను క్లిక్ ఆన్ FTP సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏం చెప్పాము, ఫైల్ ఇంటిగ్రేషన్ టు ద సేవ్.
ఇది నా యొక్క ప్రాసెస్ నేను చేస్తుంది. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రేట్, ఇక్కడ చూడండి కనెక్షన్ ఇవ్వాలి. ముందు నువ్వు ఏమి ఇవ్వాలి? కనెక్షన్. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు కనెక్టర్ షేప్ సెలెక్ట్ చేసుకున్నావో, అంటే ఇక్కడ ఎఫ్టీపీ నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నానో, ఇట్ విల్ ఎనేబుల్ ద 3 మోడ్స్. ఇట్ విల్ ఎనేబుల్ ద 3 మోడ్స్. 1 minute వస్తాను ఇప్పుడే. ఇట్ విల్ ఎనేబుల్ 3 మోడ్స్ అని చెప్పారు: కనెక్షన్, యాక్షన్, ఆపరేషన్స్. ఇక్కడ కనెక్షన్ ఏంటంటే నువ్వు ఎక్స్టర్నల్ సిస్టమ్, ఎఫ్టీపీ అనేది ఎక్స్టర్నల్ సిస్టమే కదా, దానికి కావాల్సిన కనెక్షన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయి. అంటే హోస్ట్ నేమ్ ఏంటి, పోర్ట్ నెంబర్ ఏంటిది, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇవన్నీ మనం చెప్పాలి. ఎందుకంటే వాడు ఎవరితో కనెక్ట్ అవుతున్నాడు మనకు ఎలా తెలిసింది? ఎలా పడితే యాక్సెస్ ఇవ్వడు కదా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ నేను మనీ తీసుకోవాలనుకుంటాను, వాడు డీటెయిల్స్ అన్నీ చెప్పేసి వాడు ఓటీపీ చెబితే నేను యాక్సెస్ చేసుకునేది. అలాగే మీరు దానికి కనెక్ట్ అవ్వాలంటే వీ నీడ్ టు గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే సీ హియర్ ఇట్ విల్ ఆస్కింగ్ ఫర్ ద హోస్ట్. నేను ఇందాక ఏమి ఇచ్చాను? లోకల్ హోస్ట్ అని ఇచ్చేసాను. మీరు అదే ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ పోర్ట్ నెంబర్ ఏముంది? డిఫాల్ట్గా 21, ఎఫ్టీపీ 21 ఇచ్చేస్తాం. ఇక్కడ మనకి కనెక్షన్ మోడ్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ అనేది బై డిఫాల్ట్ యూ కెన్ గో ఫర్ ద ప్యాసివ్. విల్ సీ ఫర్ లేటర్ సెషన్ వాట్ ఇస్ ద ప్యాసివ్ అనే సెషన్ చెప్తాం. ప్యాసివ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, యాక్టివ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ రైట్ నౌ వీ నీడ్ టు సెలెక్ట్ ఫర్ ద ప్యాసివ్. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను ఇందాక నేను? అర్జున్ అని ఇచ్చాను కదా. వీ కెన్ గివ్ ద యూజర్ నేమ్ ఈజ్ అర్జున్. క్లిక్ ఆన్ సెట్, వీ కెన్ ప్రొవైడ్ టు ద పాస్వర్డ్. మీరు ఇచ్చుంటారు కదా, మనం సర్వర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అంత అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ అది మీరు ఎంటర్ చేయాలి. తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. అంటే ఒకటి అయిపోయింది నాది. మన ఫైల్ తెచ్చుకుంటున్నావా, సెండ్ చేస్తున్నావా? తెచ్చుకుంటే మనం ఏమంటాం ఇంగ్లీష్లో? గెట్. ఇక్కడ యాక్షన్ టైప్ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ గెట్ టు సెండ్ అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? గెట్. అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటంటే ఆపరేషన్. మీరు ఏ ఆపరేషన్ చేస్తారో చెప్పాలి. ఆపరేషన్ అంటే నువ్వు ఫైల్ తెచ్చుకున్న తర్వాత నీకు ఏమేమి ఆపరేషన్ జరగాలి? ఫైల్ పంపించాలా, లేక ఫైల్ సేవ్ చేయాలా? ఈ ఆపరేషన్ మొత్తం మనం చేయాలి కదా. దానికోసం క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్. ఇక్కడ చూడు ఫైల్ యాక్షన్ ఏంటిది? గెట్. ఇక్కడ రిమోట్ డైరెక్టరీ. రిమోట్ డైరెక్టరీ మనం ఏమి ఇచ్చాం? రిమోట్లో డైరెక్టరీ ఏముంది మనకి? ఇక్కడికి వెళ్ళేసి ఇది మన రిమోట్ డైరెక్టరీ ఇదే కదా. ఇక్కడ సింబల్ మనకి ఏముంది? ఇది ఫార్వర్డ్ సింబల్. జస్ట్ మీరు ఇక్కడ ఫార్వర్డ్ సింబల్ ఇస్తే సరిపోతుంది. అదే రిమోట్ డైరెక్టరీ మనం నేనేమి ఇవ్వాలా, జస్ట్ ఫార్వర్డ్ సింబల్ ఇచ్చేసేది. ఇచ్చేసిన తర్వాత ఫైల్ ఫిల్టర్. మీరు స్టార్ ఇచ్చేస్తే అన్ని ఫైల్స్ తెలుసుకొచ్చింది, లేదా స్పెసిఫిక్ ఫోల్డర్ కావాలంటే మీరు స్టార్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. రైట్ నౌ ఐ కెన్ గివ్ ద స్టార్ ఇచ్చేస్తాను. విల్ గో ఫర్ లేటర్ సెషన్. అంటే ఎలా ఇవ్వాలి ఫైల్ అనేది మీరు చూడండి. బట్ బై డిఫాల్ట్ స్టార్ ఇచ్చేస్తే ఇట్ విల్ రీడ్ ద ఫైల్స్. నాకు ఒకటే ఫైల్ ఉంది కాబట్టి ఒకటే ఫైల్ వచ్చింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ టైప్ బైనరీ ఫార్మాటా లేక ఆస్కీనా? బైనరీకి ఆస్కీకి డిఫరెన్స్ మనం తర్వాత చూద్దాం. ఓకే, ఫైనల్గా maximum file to read 0 and it will read all the files. 0 means it will read all the files. Finally save and close. ఇక్కడ నాకు ఇది ఏమి ఇచ్చారంటే ఎఫ్టీపీ ఆపరేషన్. నాదేంటి? ఎఫ్టీపీ ఆపరేషన్. సేవ్ అండ్ క్లోజ్. ఇదేంటి? న్యూ ఎఫ్టీపీ కనెక్షన్. ఇది ఎఫ్టీపీ ఆపరేషన్. క్లిక్ ఆన్ సేవ్. సేవ్ అయిపోయింది. నేనేం చేస్తాను? ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టాప్ షేప్ పెడతాం. చెక్ చేద్దాం ఫైల్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. అంటే అక్కడ ఉన్న ఫైల్ మన దగ్గరికి వస్తుందో మనం చెక్ చేద్దాం. క్లిక్ ఆన్ సేవ్. ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారు చూడండి, ఇక్కడ క్రియేట్ ప్యాకేజ్ కాంపోనెంట్ ఒకటి ఎక్స్ట్రా వచ్చిందా లేదా? ఇది తర్వాత చూపిస్తాను. ఎందుకంటే మీకు మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఇది ఇచ్చేస్తాం. ఓకే, రైట్ నౌ వీ కెన్ మూవ్ ఫర్ ద టెస్ట్. ఇక్కడ మీకు చెప్పాను మన లోకల్ ఆటం అనేది మనం చేసిన ఈ డిజైన్ అంటే మనం చేసిన ప్రాసెస్, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది బిల్డ్ చేసిన తర్వాత రన్ చేయడానికి మన టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ఆటం ఇంజన్స్ మన లోకల్ ఆటం ఇన్స్టాల్ చేయాలి. నా ఆటం పేరు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ నా ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది.
అది ఇన్స్టాల్ చేశాను కదా, మొన్న నేను ఇన్స్టాల్ చేశాను కదా. ఇది లోకల్ సర్వర్ అంటే క్లౌడ్ కాదు. క్లౌడ్ అయితే మనం ఇప్పుడు మాలిక్యూల్ ఎప్పుడు ఇచ్చేస్తాము, నీకు హ్యూజ్ డేటా వస్తుంది, నాకు 1 lakh రికార్డ్ వస్తుంది. కానీ ఆటమ్ అనేది లోకల్ ఆటమ్ అనేది 1 lakh రికార్డ్ హ్యాండిల్ చేయలేదు. అప్పుడు దాంట్లో వీ నీడ్ టు ఇన్స్టాల్ ఫర్ ద మల్టిపుల్ ఆటమ్స్ ఇన్సైడ్ ద మాలిక్యూల్. అది మనం చేయము, అక్కడ కంపెనీలో మనకి అడ్మిన్ టీం ఉంది, వాళ్ళు చేస్తాము. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఓకే సోర్స్లోకి వెళ్తే 13 నా ఫైల్లో డేటా ఉందో తెచ్చిందో చూద్దాం. నా ఫైల్లో ఓకే, దిస్ ఈజ్ నా ఫైల్ నేమ్. అంటే దిస్ ఇయర్స్ ఇక్కడ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ, సిటీ. కానీ ఇది ఎక్కడ నుంచి తెచ్చింది చూద్దాం. ఇక్కడ చూడు ఎక్కడ తెచ్చింది, ఇది హోస్ట్ నెంబర్, లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబర్ తెచ్చాము 21, రిమోట్ డైరెక్ట్లీ ఉన్న employee.csv ఫైల్. కాబట్టి ఇక్కడ చూడండి ఇదే తెచ్చింది, అది ఈ ఫైల్నే కదా. ఇక్కడ రిమోట్లో ఉన్న ఇదే దీంట్లోనే కదా, రిమోట్లో ఉన్న ఫార్వర్డ్ స్లాష్. మన హోస్ట్ ఏమి ఇచ్చాము, లోకల్ హోస్ట్లో ఉన్న ఫైల్ నేమ్ ఏంటిది, employee.csv. ఇదే పోర్ట్ నెంబరు, లోకల్ హోస్ట్ employee.csv. Now if I open this, see ఈ డేటా అంటే మనం ఇప్పుడు సర్వర్ నుంచి అంటే FTP సర్వర్ నుంచి మనం ఏం చేయగలిగాము, స్టెప్ 1లో తెచ్చుకోగలిగాం. దాన్ని ఎక్కడ సేవ్ చేయాలి, మనము మన లోకల్ కంప్యూటర్లో సేవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసేసి ఇక్కడ తర్వాత మనకేం కావాలి, ఇక్కడ లోకల్లో సేవ్ చేయడం మనం ఏమి ఇచ్చేస్తాము, డిస్క్ కనెక్టర్ ఇచ్చేస్తాం, డిస్క్ కనెక్టర్ షేప్ ఇచ్చేస్తాం. ఇక్కడ మనం ది కెన్ గో ఫర్ ద ఇక్కడ చూడు, ఇక అండర్ కనెక్టర్స్లో వచ్చింది మీకు క్లారిటీ చెప్పా. షేప్స్కి డిఫరెన్స్ ఏంటి, కనెక్టర్ షేప్స్ డిఫరెన్స్ ఏంటి, లాజికల్ షేప్ డిఫరెన్స్ ఏంటి, ఎగ్జిక్యూట్ షేప్స్ డిఫరెన్స్ అని చెప్పా. అవి 3 తెలియకపోతే మీరు డెల్కో అసలు చేయలేరు. మెయిన్ అయ్యే కదా, ఎప్పుడు ఏది సెర్చ్ చేసుకొని మీకు తెలియాలి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడికి వచ్చేసాను. ఇక మళ్ళీ ఏదో మీకు కనెక్టర్ సర్చెస్ మీకు 3 ఆప్షన్ చెప్పే కదా. ఇప్పుడు కనెక్షన్ ఇక్కడికి వచ్చేసి మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు, ఏ లొకేషన్లో సేవ్ చేయాలి. నేను మన లోకల్లో డి డ్రైవ్లో అవుట్పుట్ దీని ఓకే డిలీట్ చేద్దాం ఫైల్. ఇక్కడ అవుట్పుట్ అని ఉంది కదా, ఇప్పుడు దీనికి ఫైల్ ఉందా, లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని కాపీ చేసేసి ఈ లొకేషన్ని అంటే ఈ లొకేషన్లో సేవ్ చేయమంటా. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఐ కెన్ కీప్ ఇట్ యాజ్ ఏ సేవ్ అండ్ క్లోజ్, అయిపోయింది. ఇప్పుడు డేటా మనం తెచ్చుకుంటున్నామా లేక సేవ్ చేస్తున్నామా, సేవ్ అంటే ఏంటి, మనం తెచ్చుకున్న ఫైల్ని లోకల్లో సెండ్ చేస్తాం, లోకల్ ఫైల్ సేవ్ చేయమని సెండ్ చేస్తాం. క్లిక్ ఆన్ సెండ్, క్లిక్ ఆన్ ఆపరేషన్, నథింగ్. ఇక్కడ చూడండి మీకు ఇందా చెప్పా, ఫైల్ నేమింగ్ ఆపరేషన్, క్రియేట్ ద యూనిక్ నేమ్ ఇఫ్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్, లేదా ఓవర్ రిటర్న్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్, అపెండ్ ఇఫ్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్, ఎర్రర్ ఇఫ్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్. ఇక మీ ఆప్షన్స్ అనేవి మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్యూచర్లో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఏది ఇచ్చేస్తాం అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. ఎప్పుడు ఏది ఇచ్చేయాలి, ఏ సినార్లో ఏది ఇచ్చేయాలి. క్రియేట్ యూనిక్ నేమ్ ఇఫ్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్, క్లిక్ ఆన్ ఓకే. ఫైనల్గా సేవ్ అండ్ క్లోజ్, ఫైనల్గా క్లిక్ ఆన్ ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ డాట్స్ ఉన్నాయంటే ఇది ఇంకా కనెక్ట్ అవ్వలేదని మీరు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రాపర్గా కనెక్ట్ చేయండి. ఓకే, ప్రాపర్గా కనెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ సేవ్ చేయండి మీ ఆపరేషన్. సేవ్ లోకల్గా సేవ్ సక్సెస్ఫుల్ అని కదా. క్లిక్ ఆన్ టెస్ట్ బటన్ని క్లిక్ ఆన్ ఓకే చేయండి. ఓకే, డన్, నాది అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్టరీ, ఎక్కడ డైరెక్టరీ స్టోర్ చేసి మనం దీనిలో అవుట్పుట్ ఫోల్డర్లో స్టోర్ చేసాం. ఫైల్ నేమ్ ఎందుకు స్టోర్ అయింది, దిస్ ఈజ్ సమ్ ర్యాండమ్ నెంబర్స్. ఇక్కడ చూడ మనం కావాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక మనం డి డ్రైవ్లో ఇక్కడ
డి డ్రైవ్, ఎక్కడ డి డ్రైవ్లో అవుట్పుట్ ఫైల్లో ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఎడిటింగ్ ద నోట్ ప్యాడ్, ఇదేనా డేటా మనం చూసింది ఎఫ్టీపీ సర్వర్ నుంచి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది నాకు ఇలా కాదు, నా సేమ్ ఫైల్ నేమ్తో సేవ్ అవ్వాలి. ఎలా సేవ్ అవ్వాలి? సేమ్ ఫైల్ నేమ్తో సేవ్ అవ్వాలి. ఎలాగా? ఇప్పుడు ఓకే, మనం ఫైల్ సేవ్ చేసుకోవాలి. మనం ఓకే ఎఫ్టీపీ సర్వర్ నుంచి డేటా తెచ్చుకున్నాము, మనం లోకల్ డిస్క్లో సేవ్ చేయగలిగాం, సక్సెస్ ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఫైల్ నేమ్ వాడు ఏమంటాడు? క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటిది? వాట్ ఎవర్ ఫైల్. ఇప్పుడు మనకి క్రెడిట్ బిల్ జనరేట్ అయినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళ దగ్గర ఏం ఫైల్ జనరేట్ అయింది అదే ఫైల్ మనకు పంపిస్తారు. సపరేట్ ఫైల్ ఏముండదు. ఎస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ జూన్ 2022 అని పంపిస్తారు నాకు. అది అందరికి మా దగ్గర అదే ఉంటుంది స్టేట్మెంట్. సేమ్ ఫైల్ నేమ్ ఎలా ఉందో మనకి అదే ఫైల్ నేమ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి సర్వర్ నుంచి ఏం ఫైల్ నేమ్ వస్తుందో ఇక్కడ కూడా మనం అదేం చేయాలి? డిస్క్లో స్టోర్ చేయాలి. అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీన్ని కొంచెం ఇక్కడ స్పేస్ తెలియని కొంచెం కింద లాక్కుంటా, ఎలాగైనా రాయొచ్చు, మీరు కింద రాయొచ్చు. ఇక్కడ వీ కెన్ యూజ్ ఫర్ ద సెట్ ప్రాపర్టీ. ఏ సెట్ ప్రాపర్టీ? వీ కెన్ యూజ్ ద సెట్ ప్రాపర్టీ. ఫైనల్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు సెట్ ప్రాపర్టీలో నీకు కావాల్సిన ఇంటిగ్రేషన్ ఇక్కడ ప్రాపర్టీ టు సెట్. క్లిక్ ఆన్ దిస్, చూస్ ఫర్ ద ఏ కనెక్టర్ మనకి డిస్కనెక్టర్. మనకి ఏం కావాలి? ఫైల్ నేమ్ సేమ్ ఇవ్వాలి. క్లిక్ ఆన్ ద ఫైల్ నేమ్. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ సెలెక్టింగ్ ఆన్ దిస్, ఇక్కడ మీకు ప్రాపర్టీ వాల్యూ మనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాపర్టీ వాల్యూస్ అనేది ఎఫ్టీపీ సర్వర్ నుంచి వస్తుంది. సేమ్ క్లిక్ ఆన్ దిస్, ఓపెన్ దిస్, డాక్యుమెంట్ ప్రాపర్టీ. ఏది సెర్చ్ చేసుకోవాలి? తర్వాత చూద్దాం. మీకు డాక్యుమెంట్ మనకి సెట్ ప్రాపర్టీస్లో మొత్తం 4 ఉంటాయి. డాక్యుమెంట్ ప్రాపర్టీ, దాని ముందర డైనమిక్ యాడ్ చేయండి. అప్పుడు అదేమైంది? డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అయింది. తర్వాత ప్రాసెస్ ప్రాపర్టీ, దాని ముందర డైనమిక్ యాడ్ చేస్తే డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ. ఇవి 4 మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డాక్యుమెంట్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డాక్యుమెంట్ ప్రాపర్టీలో టైప్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టర్ చెప్పండి. మనం సెలెక్ట్ చేసుకుంటాం కనెక్టర్ ఏంటిది? ఎఫ్టీపీ కనెక్టర్. ఇక్కడ సేమ్ ఫైల్ నేమే కావాలి కదా, వీ కెన్ డూ ద ఫైల్ నేమ్. క్లిక్ ఆన్ ఓకే, డన్. క్లిక్ ఆన్ ఓకే. నౌ వీ కెన్ సేవ్ ఇట్, టెస్ట్, ఎగ్జిక్యూట్. స్టార్ట్ అయింది మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, డన్. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిక్ ఆన్ దిస్, ఫైల్ నేమ్ ఇదైతే సేవ్ అయింది మనకి employee.csv. ఇక్కడ మనకి నీ సర్వర్లో ఉన్న ఫైల్ నేమ్ ఏంటిది? ఇక్కడ వచ్చి ఇప్పుడు ఎఫ్టీపీ సర్వర్ క్లిక్ చేశాను. ఇప్పుడు నా ఫైల్లో ఉన్న సర్వర్ నేమ్ ఏంటిది? employee.csv. ఇక్కడ మీరు లాగ్స్ అంటే ఇక్కడ వస్తారు. సెటప్ సోర్స్ డేటా ఇది, కనెక్షన్ డేటాలోకి చెక్ చేయాలి. కనెక్షన్ డేటాలోకి వెళ్ళి మీరు చెక్ చేయాలి. ఇక్కడ నా ఈ బాక్స్ ఎక్కడ ఉందంటే అక్కడ ఉన్నాను మీనింగ్, మనం అక్కడ ఉన్న ప్రెజెంట్ నేను అంటే ఎఫ్టీపీ కనెక్టర్ దగ్గర ఈ బాక్స్ ఉంటే ఎఫ్టీపీ కనెక్టర్ దగ్గర చెక్ చేశాను. తర్వాత డిస్క్ కనెక్టర్కి వచ్చేసి డిస్క్ కనెక్టర్లో కనెక్షన్ డేటాలో ఏ ఫైల్ ఎంత సేవ్ అయింది? employee.csv. ఇప్పుడు మనం ఏం చేస్తాను? ఓపెన్ చేసి ఎక్కడ డి ఫోల్డర్లో కదా, డిలో అవుట్పుట్లో ఎంప్లాయీ, ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటిది కావాలి చూడండి మీరు. ప్రాపర్టీస్లో ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటిది? .csv. మన డేటా అనేది ఏ ఫార్మాట్ స్టోర్ అయింది? .csv. CSV ఫుల్ ఫార్మ్ ఏంటి? కామా సపరేటెడ్ వాల్యూ. ఇది మనం ఎఫ్టీపీ సర్వర్ నుంచి ఫైల్ ఎలా తెచ్చుకుంటాము, ఎలా మూవ్ చేస్తాము, దానికంటే ముందు ఫైల్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇది ప్రాసెస్ మొత్తం మీకు. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థం కాకపోతే వీడియో చూడండి ఒకసారి. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం క్లియర్గా చెప్పాను. ఎందుకంటే మీరు ఇక్కడ అది మీరు అడిగిన క్వశ్చన్ ఇందాక ఒకటి
ఎఫ్టిపి సర్వర్ కాన్ఫిగరేషన్ చూసారా? ఈ కాన్ఫిగరేషన్లో ఇది కస్టమ్ పోర్ట్ రేంజ్ మనం ఇచ్చే కదా, ఇవి పోర్ట్ రేంజ్. నేను ఎక్కడ ఇచ్చుకున్నా రేంజ్ ఎంత కావాలన్నాను? 20,000 20,100 రేంజ్ ఇచ్చుకున్నాను అంతే. అవి మనం ఫైర్ వెల్స్లో ఇచ్చుకున్నాం. విండో డిఫరెంట్ ఫైర్ వెల్స్లో ఈ రేంజ్ మనం చెప్పంతే. ఇక్కడ నువ్వు ఏ రేంజ్ ఇచ్చావు ఆ రేంజ్ అక్కడ అలౌ చేయమని చెప్పాలి మనం. ఓకే, ఇది క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేసాము, విండో డిఫరెంట్ ఫైర్ వెల్స్ క్లిక్ చేసానా? క్లిక్ చేసిన తర్వాత న్యూ రూల్స్ క్లిక్ ఆన్ ద పోర్ట్ నెంబర్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ స్పెసిఫిక్ రిమోట్ పోర్ట్ నెంబర్స్, కస్టమ్ పోర్ట్ నెంబర్స్ నువ్వు ఇచ్చావు కదా. 21 ఈజ్ ద ఎఫ్టిపి పోర్ట్ నెంబర్, కామా నీ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, కస్టమ్ పోర్ట్ నెంబర్స్ 20,000 20,100 అయ్యే ఇక్కడ ఇచ్చాను అంతే నేను. ఓకే, మీరు ట్రై చేయండి, ఇది మీకు ఒక క్లారిటీ